2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం ఎదురు చూడకుండా 11,762 కోట్ల రూపాయలు ఆ రోజు మేము 5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే ఆ రోజు కేంద్రం నుంచి వచ్చినటువంటి రియంబర్స్మెంట్ మాకు 6,764 కోట్లు మాత్రమే. అంటే ఆ రోజు కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా ప్రతి క్షణము ప్రతి రోజు కూడా అమూల్యమని ఆ రోజు మేము భావించి 4,908 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఎదురు మేము పోలవరం ప్రాజెక్టుని పరిగెట్టించి కట్టించడానికి మేము ఖర్చు పెడితే మరి మీరు 2019, 2024 మీ 5 సంవత్సరాల మీ పాలనలో మీరు ఖర్చు పెట్టింది కేవలం 4,167 కోట్లు. మీరు 4,167 కోట్లు ఖర్చు పెడితే కేంద్రం ఇచ్చింది మీకు పాత మా ప్రభుత్వంలో ఖర్చు పెట్టినటువంటి నిధులు కూడా రియంబర్స్మెంట్ చేయడం వల్ల మీ 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి 8,382 కోట్ల రూపాయలు మీకు రియంబర్స్మెంట్ కింద వచ్చింది. అంటే మీరు ఖర్చు పెట్టింది 4,167 కోట్లు, మీకు కేంద్రం నుంచి వచ్చింది 8,382 కోట్లు. మరి ఆ వచ్చినటువంటి పోలవరం నిధులను కూడా ఆ పోలవరానికి ఖర్చు పెట్టకుండా ఆ 3,385 కోట్లు బ్యాలెన్స్ ఏవైతే మీకు వచ్చాయో పాత రియంబర్స్మెంట్ ఆ నిధుల్ని ఎక్కడికి మళ్లించారు? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆనాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.